minutes later. నా లేడాయినా నేనన్నా నువ్వేనా బాడీకి వస్తారనా రైల్వే స్టేషన్ లేదన్నా ఆల్రెడీ బాడీకి మీద వచ్చా. పోవడం రావడమే టక్కని లేదు అలా వస్తావు 10 నిమిషాల్లో ఉండమన్నారు. కాగా సరుకు అయిపోయింది, సరుకు తీసుకుని వద్దామని అంతే. లేదులన్నా షాప్ పెట్టుకున్నా ఆ సైడ్ బండి దొబ్బుడు బండి లేదు, ఆ చిన్నది టేబుల్ వేసుకుని. ఇప్పుడు వాళ్ళు నేను వదిలేసిపోయాను అనుకో, నా ఉన్న బాడీ డబ్బులు పోయిద్ది. ఇప్పుడు వాళ్ళు వస్తారన్నా. మళ్ళీ వాళ్ళు వచ్చే వాళ్ళు మ్యాగీ అన్నది తిందురా, నిన్ననే పెట్టినా ఇప్పుడే తినేసి వచ్చాను. తిందురా నీకు చెప్తాడు, ఊర్లో దొరకదు ఏడ అట్లా చేస్తాను మ్యాగీ. ఒక్కసారి రేసి చూడు. ఏమన్నా ఎవరు లేరుగా ఆడ? ఎవరు లేరని ఆడ పెట్టిన టేబుల్ పెట్టి కింద పెట్టుకున్నా. టేబుల్ కిందనా? కట్లు ఏరుకొని వస్తాను పెట్టేసి మ్యాగీ చేసేయడమే. నిన్న చేసినాను ఇంకా పోలే. వద్దులే అన్న, ఆల్రెడీ తినేసి వచ్చి. ఎవరు ఓసారి తిన్నా, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు నువ్వు ఆకలి మీద ఎంతసేపు వెయిట్ చేస్తావు? ఇప్పుడే తినేసి వచ్చింది. లేదులే అయ్యి రానా నిమిషము, నీకు అది టేకాకులేసి చేసిన మ్యాగీ ఒకసారి తిందురా. ఎవరు లేరు, నేను కూడా అమ్మేవాడిని. స్టాక్ అయిపోయింది తీసుకొచ్చుకునే పోతా. నువ్వే కస్టమర్లు పిలుచుకుంటా, నువ్వే వండి నువ్వే. నేను కస్టమర్లు పిలుచుకోవడం ఏంది అన్నా? నేను ఇక్కడ కూర్చొని నా బాడీకి మీద వచ్చి నువ్వు నన్ను తిందా? ఖాళీగా ఉన్నావు, ఖాళీగా ఉండే వాళ్ళు వచ్చి వ్యాపారం చేసి నాకు 2 రూపాయలు వస్తుంది కదా. వాళ్ళు ఎంతమంది వస్తున్నారు బాడిగోళ్ళు? బాడిగోళ్ళు వస్తారన్న, 5 వస్తారు. మళ్ళీ 5 నువ్వు 6 మ్యాగీలు చేసేస్తాను. వాళ్ళు కూడా తీసుకొచ్చానా? వాళ్ళు తిని బయలుదేరన్నా, పని మీద పోయేటప్పుడు తినొచ్చు కదా. వాళ్ళు తింటారు, నువ్వు తింటావు, నీకు బలం ఉంటుంది. వద్దులే అన్న. వాళ్ళకి ఎవరు నంబర్ ఉంది వాళ్ళదేమన్నా? నంబర్ లేదన్నా. చెయ్యి ఒకవేళ ఉంటే నా వాళ్ళకి ఫోన్ చేసి 5 మ్యాగీలు చెప్పినా అని చెప్పు. సెల్ ఫోన్ చేయనా? ఫోన్ ఉంది కానీ వాళ్ళ నంబర్ నా దగ్గర లేదు. వాళ్ళ నువ్వు తిందురా, వాళ్ళంతా వచ్చినాక భలే ఉంది మ్యాగీ అని వాళ్ళు తింటారు రా. నువ్వు తిందురా, వాళ్ళంతా వచ్చినాక భలే ఉంది మ్యాగీ అని వాళ్ళు తింటారు రా. వద్దులే అన్న. నిన్నటి నుంచి 2 ప్యాకెట్లు కొనుక్కొచ్చుకున్నా, ఇంతవరకు అయిపోయింది. ఓలే ఎవరు లేరు, నవ్వుతాను నువ్వు. నేను కష్టపడి వ్యాపారం చేసుకునేవాడిని, నువ్వు నవ్వుతే నేను వ్యాపారం ఏం చేసుకో. నీకన్నా 2 రోజులకు బాడీ కన్నా పడతానేమో. ఒకడొచ్చి కుక్కలు పొద్దునోడు మ్యాగీ చేసినా అవి కూడా కుక్కలు తిన్నాయి. రానా? నువ్వు కూడా తినలే. నేనెట్లు తింటా వ్యాపారం ఎత్తిపోలా నేను వ్యాపారం. ఇంకా ఇంకోటి ఉంది అన్న, అది 2 తెచ్చింది. 2 ప్యాకెట్లు నిన్న చేసి పెట్టిన వస్తాడు, అది చెడిపోయింది. పొద్దున్న చేసి కుక్కలు తిన్నాయి. ఇప్పుడు మళ్ళా 2 ప్యాకెట్లు కొనుక్కొచ్చుకోవాలరా. అది ఒకటి 2 తినేసిపోతే. నువ్వు తినన్నా, నన్నటి నుంచి ఏం లేనట్టున్నావు. ఎవరు? నా వ్యాపారంలో దిగినాక ఆకలి కాదునా, బాగా మంచిగా చేసినాను, ఏకాకులు వేసి చేసినాను. ఎవరు లేరుగా, నాకే డౌట్ పడుతుంది. నాకు అందులో కలుపుతో నేమే డౌట్ పడుతుంది అన్న. వద్దులే అన్న. నా 3 మంది పనోళ్ళం పెట్టుకొని కూర్చొని చేస్తానన్నాడు, ఊరికే కాదు. వద్దులే అన్న, నేను ఇప్పుడే తినేసి వచ్చాను. ఇప్పుడు తింటే మళ్ళీ తినకూడదు అన్న. వద్దులే అన్న, మళ్ళీ తినకూడదని ఏమైనా ఉందే? వద్దులే అన్న. వాళ్ళేనేమో ఫోన్ చేసి చెప్పనా? వాళ్ళేనా బాడిగోళ్ళే? మళ్ళీ చెప్పు. హలో, నా మ్యాగీ బందనా? మేడం ఇక్కడికే, నేను ఎక్కడో వస్తున్నా మేడం. మేడం తినేం రాద్దండి. హలో సార్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పట్టిద్దా సార్? అందులో మ్యాగీ తింటాడులే. వాళ్ళకి చెప్పట్లే తినుకుంటారు మరి. వీళ్ళు నాకు ఇప్పుడు వద్దులే. ఓకే సార్, ఓకే రాండి. 10 నిమిషాలు అంటే అంతలో మనం తినచ్చు. ఆడ కూర్చొని నీటి చెట్టు కింద కూర్చుంటావా లేదా ఆ పక్క వద్దులే అన్న. నాకు వ్యాపారం చేసుకోవాలని లేదు. వ్యాపారం చేసుకోవాలని లేదన్నా. ఒకటింటప్పుడు ఏం మ్యాగీ అన్న? ఎవరన్నా చెప్పింది? నేను 5 రూపాయలు పెట్టి మ్యాగీ నేను సాయంత్రం పొద్దుగాల ఇంటికి పోయినప్పుడు నేను చేసుకొని తింటాను. నువ్వు చేసుకునే నేను చేసేదానికి ఎంత తేడా ఉంటుంది? వద్దులే అన్న. నువ్వు వేసుకుంటావు ఆకులకి. 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి నేను కొనుక్కొని నేను చేపించుకుంటా ఇంట్లో. వద్దులే. దొబ్బుతాను వెళ్ళనా? వ్యాపారస్తులు మేము చేస్తున్నావు ఊరికి సతాయిస్తున్నావు. ఈడుండే వ్యాపారస్తులు అంటే నేను ఓడే ఉన్నానని అన్నా. దండం పెడతా పోన్నా. వ్యాపారం సరే, నీతో డబ్బులు లేదా మళ్ళీ తిను చాలు. మళ్ళా కూడా నాకు నీ మీద డౌట్ పడుతుంది. మ్యాగీ వద్దు, అలా ఏమి వద్దు. కాదు, నువ్వు లౌడా గీడా ఇవి చూడు. వ్యాపారస్తుల దగ్గర మాట్లాడే మాటలే కదా అది. నీకు మ్యాగీ తినన్నాను, మ్యాగీ నచ్చకపోతే వేరేది పెడతా. నువ్వు ఏం తింటావు? ఇడ్లీ తింటావా? అక్కడ ఊర్లు లేరుగా. ఎవరులే అక్కడ ఎవరు లేరు కదా సార్. ఆడ నీకు కనపడలేదా? ఆడ అంత పెద్ద సామాగ్రి పెట్టుకొని అంతమంది వంట మనుషులు. ఆడెవరు కనబడలేదు కానీ ఇలా గోడమ్మట ఎవడు వంగు చూస్తున్నాడు. అది మాత్రం కానొస్తుంది. రానా
ఇటువైపు ఏం చూస్తున్నావు? ఏది ఇటువైపు ఏదో చూస్తాం రా. ఆటో వద్దులే. కొత్తదే, పాతదే. నువ్వు కంతులు దీనికి ఏమన్నా ఏం కంతులు? ఆటోకి ఈఎంఐయా క్యాషా? ఈఎంఐ ఉంది. మళ్ళీ మంచిది. ఆ, నా మీద- దొబ్బద్దనా మ్యాగీ తినేకే నేను అర్థం నీకు అట్లా చూస్తావు నా బైబు. నేను పోతా, కొడతావా నువ్వు? నేను పోతా. కొడతావా నువ్వు? పోయేది కదా అవన్నీ కదా. నువ్వు రానా దిగు, తిందురా ఓ తినిపోదురా. గుంజుతామైందన్నా, నాకు వద్దు మ్యాగీ. ఎవరు బంధువులు కూడా ఇంట్లో వాళ్ళు కూడా పిలిచారు ఇంతగా ముద్దుగా రా అన్న తిన్నావా ఇంత ఎండ బతులాడుతున్నావని నువ్వేం ప్లానింగ్ లో వచ్చావు? ఎవరు నాకు planning? అర్థం కాలా. బంగపోతా అంటే తినని మా ఇంత ముందు స్కూటర్ నాపినాను వాడు ఆడి రాలి సుడుతున్నాడు. అమ్ముకోవడం కూడా తప్పేనా ఇడ? రాలిసిరాడా? రాలి సుడుతున్నాడు వాడు అడిగి పోయి. దొంగతనాలు చేస్తున్నాం మేము. ఒకవేళ ఇప్పుడు మ్యాగీ పెట్టి ఆటో తీసి ఎత్తపోయే వాళ్ళకి కనబడుతున్నాం ఏమన్నా? అదే నా చేస్తుంది. చెప్తాను ఊరికి అట్లా అనుకుంటున్నావా? తప్పుగా అనుకోవద్దు. నువ్వు మ్యాగీలో విషయం పెట్టి నిన్ను చంపి ఆటో తప్పి అమ్మాల్సిన అవసరం మాకు లేదు. ఆట ఏడమ్ముతారు కూడా నాకు తెలుసు. అయ్యా మీకు దండం పెడతా, పోయి నువ్వు ఆడ పోయి ఏదో వ్యాపారం చేసుకోపో. ఎవరున్నారు చేసుకునేకి? నా జోలికి రాబో. ఎవరున్నారు చేసుకునేకి? ఉండేది నువ్వు నేనే. వ్యాపారం చేస్తే గీస్తే నువ్వు చేయాల నాకు. ఎవరు రోజు సరుకు వేయక నీ ఆటోనే బాడీ మాట్లాడతా. 2 మ్యాగీ ప్యాకెట్లు నా ఆటో దంకపోయి రోజు మీరు బాడీకి చేసుకుంటారా? నాకు మ్యాగీ పెట్టేసి. మనుషులు నమ్మరా మీరు? దేనికన్నా ఇప్పుడు నీ మ్యాగీ టేస్ట్ మ్యాగీ ఎందుకు తిన్నంటాను నువ్వు? నాకు అది కారణం చెప్పు. 5-10 రూపాయలకి ఏం పోతుంది నీకు నష్టము? అవడాలో మ్యాగీ ఎవడే కావాలన్నా నువ్వు పొద్దాకొచ్చి మ్యాగీ అని నువ్వు ఆడెవరు లేరు, ఆడెవడో తొంగి చూస్తాను. లోపలికి వస్తే తెలుస్తుంది మ్యాగీ. లోపలికి వేస్తే వేస్తారు. ఎవరు వేస్తారు? అందుకైనా నువ్వు రోడ్ల నుంచి పక్కకి వెళ్ళటంలే. ఒకసారి వచ్చి చూడు, లోపలికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎంతమంది ఉన్నారా? ఎవరు? దండుపాలెం బ్యాచ్ మొత్తం ఉన్నారా? ఎవరు? ఏం కదరా అన్నా వద్దులే వాకింగ్ ఊర సతాయిస్తుంది కన్నా. వీళ్ళు వస్తారు బాగున్నాటు వాళ్ళు తింటారు కదా. వాళ్ళు కూడా వేస్తారే. వాళ్ళు ఎవరిని వేసే గీసేది ఏం లేదు. నా మాటిని ఒక్కసారి రుచి చూడాడు వచ్చి. నువ్వు జన్మలో తినిండు. వద్దు దయచేసి ఒక్కసారి వద్దన్నా. నువ్వు సతాయించు బాగా లవడంలో మ్యాచ్ కానీ. రేపు నిన్నే ఎత్తుక్కుంటే మీ వాళ్ళు వస్తారు. వద్దులేదు. ఏమి వస్తారా? ఎత్తుక్కుంటా నువ్వే ఎత్తుక్కుంటూ వస్తానేది పోయి మీ వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు అన్నాను. నువ్వు తిందురా. నాకద్దన్నా నువ్వు ఎందుకు నవ్వుతావు? నేనే జోక్ చేస్తానా? వ్యాపారం చేస్తానా? ఎత్తుక్కుంటూ వస్తారంటే డెడ్ బాడీకి కాదునా, మ్యాగీ టేస్ట్ కి నువ్వు వాళ్ళకి పోయి చెప్తే వాళ్ళు నువ్వు దేనికి ఇంకా నువ్వు పద్దాక మాట్లాడవు అనుకో. కుర్రోళ్ళకి ఎవరు ఎంతమంది వస్తారు? 10 మంది దాకా వస్తారు. 10 ఇదోటి మ్యాగీ డబుల్ ఎగ్ నూడిల్స్. మ్యాగీ తిన్నాను కాదు వచ్చింది నేను మక్కలు ఎరకొమ్మడానికి మమ్మల్ని ఇంకో విషయం తెలిసేది. ఆడ ఇల్లు మారుతున్నారని చెప్పి ఐచర్లో వచ్చినారు జనాలు. ఐచెరోల్నే మేము మట్టు పెట్టిన వాళ్ళం. నువ్వు ఆట వేసుకుని వచ్చినావు. నేను ఎంతసేపు మట్టు పెట్టేది? నువ్వు కొద్దిగా తెలివిగా ఆలోచించి దాని తగ్గట్టు అడుగులు వేస్తే సైలెంట్గా అయిపోతుంది. అంతేగాని నువ్వు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారంటే మా వాళ్ళు కోపం వస్తే మా వాళ్ళు వస్తారు. నీకు మనుషులు ఎవరో ఒకరు తొంగి చూస్తున్నట్లు నీకు కనపడింది. వెనకాల 30 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. మ్యాగీ తిన్నామా, డబ్బులు కట్టినామా, బండి ఎక్కినామా, వెళ్ళిపోయినామా, ఇది బాగుపడి. మ్యాగీ తిన్నాక డబ్బులు కట్టేది ఉండదుగా. వేసేటట్టు ఉన్నారు. ఎవరు వేస్తారు? 50 మంది 30 మంది అంటున్నారుగా. ఎవరో చూసుకుంటూ పోతున్నారు. వాళ్ళు మ్యాగీ గురించి అడిగితే మన దగ్గర స్టాక్ లేదు. ఇప్పుడు అన్నం పెడతా. వెళ్తా వాళ్ళు వస్తారు. ఇంకో వెహికల్ మీద వస్తారులే. నేను వెళ్ళిపోతా. ఎవరు? నేను కూడా అయితే మ్యాగీ ఎవరు? మ్యాగీ సరుకు తెచ్చుకుంటా. వద్దు నువ్వు డాడీవో అయ్యి రానా. నీకు నాకు అర్థం కాదు. నీకేం బాధ ఎందుకు, భయం ఎందుకు? కళ్ళలోకి చూడు ఒకసారి. తప్పు చేసే వాళ్ళకి కనబడుతున్నామా? బంగారు వేసుకొని ఇంత క్లాస్ గా కూర్చొని మ్యాగీ ఎందుకు అమ్ముతానవని నీకు రొంత కూడా అనిపించలేదా? అదే అనిపిస్తుంది. 5 రూపాయలకి వస్తారా ఎవరైనా ఇటుకని? నీకు కొద్ది కూడా అనిపించలేదు? 5 రూపాయలకి ఎవరైనా వస్తారా ఇటుకని? ఎవడొస్తాడు తిరగని చోట మేము మ్యాగీ అమ్ముతానంటే నీకు కొద్దిగా అనిపించలేదు కదా? ఇక్కడ ఎవరు లేరు. టేబుల్ ఇక్కడ ఎవరు లేరుగా. టేబుల్ కింద ఉంటున్నారు. ఆడెవడో తొంగి చూస్తున్నాడు. ఆ పక్క లోపలికి పెట్టుకుని ఉంటాం. ఎందుకంటే మనిషి చుట్టుముట్టినాక పారిపోకుండా
అర్థమైతుందా నీకు నేను పెద్ద చెప్పేది? ప్లానింగ్ వేశారు ఏంది పారిపోకుండా అంటే నువ్వు పారిపోకుండా అని కాదు, పెద్ద ప్లానింగ్ వేశారు ఏంది పారిపోకుండా అంటే నువ్వు పారిపోకుండా అని కాదు, ఏముండదు. ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఒక బాడికి లేక ఇప్పుడు బాడికి వచ్చిందని అలా వచ్చాను. మ్యాగీ మ్యాగీ అని పొద్దున్న నుంచి ఓ బాడీకి లేదేమో, నేను పెట్టినప్పటి నుంచి ఓ బాడీకి లేదు. ముగ్గురు మందిని అంతే జరిగింది నాకు. ఇప్పుడు బాడీ 5 రోజులు బాడీ కూడా వద్దంటే ఎందుకన్నా సాగు తెగుతున్నావు ఊరుగా, వద్దంటే ఎందుకన్నా సాగు తెగుతున్నావు ఊరుగా. ఏంది వద్దంటే? నాకు వద్దు మ్యాగీ వద్దు, నేను పెడతా. అరే నాకు వద్దంటే నువ్వు ఎట్ట పెడతా? నేను అమ్మేవాళ్ళు నేను పెడతా, నువ్వు వద్దంటే అయిపోతుంది రా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంది ఇంట్రెస్ట్ లేదు? నాకు తినే ఇంట్రెస్ట్ లేదు అయ్యా. నాకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు చాలా ఉన్నాయి. నా ఫ్యామిలీకి నేనే ఆధారు. నేను పొద్దుగాల ఆటో వేసుకుని కాస్త కోస్తే నేను బండి ఈఎంఐలు అవి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను ఇట్లా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళే మేము వాళ్ళకి శాశ్వతమైన విముక్తి కలిగిస్తాను. ఇట్లా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళే మేము వాళ్ళకి శాశ్వతమైన విముక్తి కలిగిస్తాను. పైకి పంపించి నువ్వు ఏదన్నా తప్పుగా అనుకుంటావో రైట్ అనుకుంటావు నీ ఇష్టం. నీకు ప్రాబ్లమ్స్ ఉండవు, ఈఎంఐ కట్టేది ఉండదు, బొంగు బోసాడ ఏముండదు. చరిత్రలో నిలిచిపోతావు. 5 రూపాయల మ్యాగీకే నువ్వు ఉస్ఫట్ ఏం కదరా. అడే మా వాళ్ళు సరే రోడ్డు దాటరు అట్లా. నా రోడ్డు కూడా రోడ్ లో మేము ఏం చేయం. నువ్వు నీకు ఇచ్చే మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. మర్యాద కోల్పోయావు అనుకో మామూలుగా ఉండదు. ఏం చేస్తావు? ఆటో కింద నూపుతా, ఆటో కింద నూపుతా. ఆటో కిందేసి ఏడవండుకోల్లా. నువ్వు ఆటో కిందేసి నుంచి పోతావా మ్యాగీ తినకుండా? ఏం తమాషాలకు ఉందే? మ్యాగీ తిను మ్యాగీ తిను మ్యాగీ తిను అని బంగపోలు ఏమన్నా? ఇంటికి వచ్చిన బంధువులు కూడా బంగపోరు అన్నిసార్లు. 10 రూపాయలు మ్యాగీకి పంచాయతీ పెడతాను ఒక గంట నుంచి. నువ్వు అన్న పంచాయతీ పెడతాడు. నువ్వు వద్దంటే పద్దాక ఊరు తిన. ఎందుకు వద్దు? వద్దు నాకు ఆకలిగా లేదు, వద్దు నాకు ఆకలిగా లేదు. తింటే కదా నీకు ఆకలిగా ఉందో లేదో, అది బాగుందో తెలిసిందిగా. ఆడ కూడా చూస్తున్నాడు, ఆడేదో కత్తి నూరుకుంటే చూస్తా అంటే నీకు ఎందుకు అవన్నీ? కాపు కాసింటారో ఏదానికో వేసుకొని ఉంటారు. మ్యాగీ కొయిద్దా పోన్నా దేనికి? నేను బాడీకి వచ్చా, వాళ్ళు వస్తారు ఇంకా అంబటే. ఇక్కడ పెద్ద న్యూసెన్స్ అయింది అనుకో, నేను కూడా దొంగనా కొడుకు అనుకుంటారు, నేను కూడా దొంగనా కొడుకు అనుకుంటారు మీతో పాటు. మా దాంట్లోకి కలుసు పొద్దున సాయంత్రంలో 2 దొరుకుతారు, బండ్లు వస్తాయి, ఏమే జోయిలు ఉండే డబ్బులు వస్తాయి, బంగారు వస్తుంది. పోలీసులు వస్తారు కొద్ది దింగుతారు, పోలీసులు వస్తారు కొద్ది దింగుతారు. నువ్వు ఏది మాట్లాడుతున్నావు? నన్ను ఎందుకు అట్లా మాట్లాడుతాను? దేనికి? నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. నువ్వు పెద్ద మధ్యలో సరుకు కొనుక్కోసా 2 మ్యాగీ ప్యాకెట్లు వద్దు. నువ్వు ఆట ఎక్కబాక. ఎందుకు? అరే కస్టమర్ కూడా రాకూడదా? ఆడు మ్యాగీ పోయి తెచ్చి ఒక ప్లేట్ ఏడైతే నేను ప్లేట్ ఏడుంది అయిపోయింది. కుక్కలు తిన్నాయంటే మళ్ళీ ప్లేట్ తింటాను, ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని 2 కట్లు ఏరుకొని మంట పెడతాను. ఆ మంట ప్యాకెట్ తెచ్చినా నాకు పోయి చేసుకొని తీసుకురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా. నువ్వు వాడికి వస్తే నీకు ఎంత మసాలా కావాలా, ఎంత కారం కావాలా, ఎంత ఉప్పు కావాలా, ఎన్ని గుడ్లు కొట్టాలా అనేది, నీకెన్ని కొట్టాలా అనేది మేము డిసైడ్, నీకెన్ని కొట్టాలా అనేది మేము డిసైడ్. ఆల్రెడీ గుండు కొట్టుకున్నా. నువ్వు గుండు కొట్టేది కాదు, ఏం కొట్టాలా అనేది నా మాట మీరు రా అన్నా. పోన్నా దేనికన్నా అన్నా, ఇంకా నేను మర్యాదగా చెప్తున్నా. ఇంకా లేదంటే ఇంకా పెద్ద ప్రాబ్లం జరిగిద్ది. చాందోలే పెద్ద ప్రాబ్లం చూడక చూపి, చాందోలే పెద్ద ప్రాబ్లం చూడక చూపి. చూడడానికి ఉండవు నువ్వు ఇంకా. ఏమి ఇంకా అంతే ఇంకా. అంటే ఏమి? మా వాళ్ళు వస్తారు ఇంకా. కానీ ఎంతమందికైనా ఉంది సరుకు. మీ వాళ్ళు లిస్ట్ చెప్పు, ఆటోలో పోయి తీసుకుని వస్తా. వద్దు, వాళ్ళు వస్తే పెద్ద గల్లాట జరిగిద్ది. వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. అలా నేను వాళ్ళకి చెప్పిన, నేను మంచిగా పిలిచుకొచ్చేది లేట్ అవుతుంది, ఇగ్గుకొని వస్తాను. మీరు కత్తులు తీసుకొని కడారులు తీసుకొని పరిగెత్తి వచ్చి తుండ్లు తీసుకొని ఇట్లా ఈడ్చుకొని పోతే అయిపోయానే. మా దగ్గర ఉన్నాడు కస్తులు మస్తాన్ మామ, మా దగ్గర ఉన్నాడు కస్తులు మస్తాన్ మామ. ఏదాని కత్తులు? మస్తాన్ మామ దగ్గర పెద్ద కత్తి ఉంది. ఏ కత్తులేటికి? ఏదని నువ్వు చెప్పేది కత్తులు? మీరు దేనికి? టమోటాలు, పచ్చిమిరపకాయలు, మ్యాగీ కొట్టడానికి. చికెన్ మ్యాగీ కావాలా? వద్దులే అన్న, రానా. కుక్కలు కూడా ఏం తినలే, కుక్కలు కూడా మాంసమే పెడతాను. నీకు అర్థం కాలే? మనుషులదా? నీవు ఏదనుకుంటేదిరా రానా, ఫ్రెండ్లీ పిలుస్తానా? నీ చేతులు కొట్టి నన్ను తాకనే బాకు. ఏమి? మొత్తం మంది ఉందేమో. నీ చేతులు కొట్టి నన్ను తాకనే బాకు. ఏమి? మొత్తం మంది ఉందేమో. మ్యాగీ వేడి తింటేనే రక్తంకైనా రుచి ఉంటుంది. చల్లబడిందంటే బాగా. నా రక్తం తాగినట్టు తాగుతున్నావు అన్న నన్ను. నా ప్రాబ్లమ్స్ తినలేదా? ఏడైందని మ్యాగీ షాప్ ఏడైంది. పోయి ఏ సెంటర్ లోనో ఏ మంచి దీనిలో కడతావు బాడిగా? నువ్వు కడతావా?
నువ్వు సెంటర్ లో ఆటో తిప్పుకోకుండా నువ్వు వ్యాపారం చేసుకుని నేను బాడీ కట్టేది ఏందన్నా? మళ్ళీ నువ్వు సెంటర్ లో తిప్పుకోవచ్చు కదా ఆటో ఇంటికి వచ్చినావు. నేను బాడీకి మీద వచ్చాను నేను. మళ్ళీ మేమంతా ఇట్లా బాడీకి వచ్చిన వాళ్ళకి వేస్తాం ఎరా దాటిని రోడ్ దాటిని తెలుస్తుంది మ్యాగీ రుచి ఎంత ఏందో. మ్యాగీ తీగలు బలు ఉంటాయి, చెట్టుకి వేస్తాం ఇట్లా తీగ. అంత పెద్ద తీగలు ఉంటుందా? నగుతావు నువ్వు, నీకు ఫ్రెండ్లీగా ఉంది, కూల్గా ఉన్నావు, నాకు అర్థమైంది. నీకు మ్యాగీ తినాలని ఉంది, డబ్బులు ఉన్నాయి లేవా? లేవన్నా. మళ్ళీ లేకపోతే నేను ఫ్రెండ్లీగా పెట్టిస్తారా? వద్దు, నాకు ఫ్రెండ్లీ కూడా వద్దు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేనే కావాలంటే. రామంచి డబ్బులు రా. ఎవడు వస్తున్నా? ఎవడు రారులే, రోడ్ దాటి రారు. రోడ్ దాటేంత వరకే రా. నా ఫోన్ ఎవరు ఒక్క నుంచి అన్నా కొడతా. నా దగ్గర కూడా ఉంది, కత్తులు లేవు కానీ. ఏమి అది వాటర్ బాటిల్ ఏం బాత్రూమ్ పోతావా? లెఫ్ట్ అట్లా లోపల బా, అక్కడ వంట తయారైతే తీసాలే. బాత్రూమ్ పోయేసి ఇది వచ్చి కూర్చోరా. నీళ్ళు తాగన్నా, నీళ్ళు తాగేసి అటుకో. రక్తం దాగే వాళ్ళకి నీళ్ళు దాగని చెప్తా అంటే నాకు జోక్ కనిపిస్తుంది. మర్యాద దాగే వాళ్ళకి నీళ్ళు దాగని చెప్తా అంటే నాకు జోక్ కనిపిస్తుంది. మర్యాదగా వస్తావా లేకపోతే మనుషులంతా కలిసి బలవంతంగా తీసేవాళ్ళ నీ ఆటోతో సహా వెళ్ళిపోతుంది లోపలికి. బాగా గుర్తుపెట్టుకో. ప్రొఫెషనల్గా చేయాలనుకుంటాను మేము, నువ్వు ప్రొఫెషనల్గా సపోర్ట్ చేయి. లేదు కాదు అనుకుంటే అది వేరే రకంగా ఎట్లా తీసుకోవాలని మాకు తెలుసు. నేను పోలీసులు ఫోన్ చేస్తాను. ఎవరు? నేను పోలీసులు ఫోన్ చేస్తాను. ఎవరు? సిగ్నల్ ఆల్రెడీ కట్ చేస్తాం. ఇక్కడ సతాయిస్తున్నారని. ఎవరు సతాయిస్తున్నారని చేస్తావా? మ్యాగీ తిని చంపుతున్నారు. అక్కడ చూడు ఒక్కసారి, దాంట్లో నంబర్ ఏం పడింది చూడు, చెప్పు. నా ఫోన్ ఎవరు? మ్యాగీ తిని ఫోన్ తీసుకోరా. మ్యాగీ ఒక్కసారి ఫోన్ నేనేను రా. మ్యాగీ తిని ఫోన్ తీసుకోదు. వద్దులు వద్దులు రానా. ఏమి నీకు 5 రూపాయలు మ్యాగీకి ఫోన్ ఇడ్చి పెట్టుకుంటావా? ఓహో కట్టి తీస్తానవా? తీసుకో కట్టి తీస్తావో బాటిల్ తీస్తావో ఎయ్యి. అన్ని విద్యల్లో ఆరుదేరిన వాళ్ళమే ఈ ఫీల్డ్ ఎదిగినాక నీకు తెలియంగా. నేను నా ఫోన్ నాకు ఇయ్యన్నా, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఎవరు? మాకి ప్రాబ్లమ్స్ లో ఉండే ఈ వృత్తులకి తినాం, మాకేం బాగా జరిగి కాదు. దండం పెడతా. నా ఫోన్ నాకేం, నేను ఇంక వెళ్ళిపోతా. దేనికి ఇంకా నా లవడాలో డబ్బులు ఏవద్దు, నా బావడాలో డబ్బులు ఏవద్దు, నా బాడీకులు వద్దు, ఏమొద్దు. బాడీ కూడా వద్దా నీకు? వాళ్ళు రాసుకున్నారు కదా. బాడీకులు కూడా ఏం వద్దులే, నేను పోతా. ఇంకా యాడికి పోతావు? దండం పెడతా. అంత కుటుంబం అంతా నీ మీద ఆధారపడుతుందంటే నువ్వు వెళ్ళిపోతే బాడీకి డబ్బులు అది ఈఎంఐ ఎట్లా? మొదలు నువ్వు సాధంగా లాగున్నావుగా, ఫ్రెండ్లీగా మాట్లాడితే నీ నాలో స్నేహితుడు కనపడలేదా? ఏడుంది? ఒక అన్న కనపడలేదా? తమ్ముడు కనపడలేదా? నాలో ఓ బంధువు కనపడలేదా? లేదు. ఇంకెట్లా కనపడుతుందా నీకు? దొంగనా కొడుకులా కనిపిస్తుంది. కిల్లర్ లెక్క కనపడుతుంట నీకు. కరెక్టా? కరెక్టే. ఎవరు? నా ఫోన్ ఇటే ఒకసారి. నువ్వు ఫోన్ ఇస్తే ఎవరికి ఫోన్ చేయాలనుకుంటారు నాకు తెలుసు. నువ్వు ఫోన్ ఇస్తే ఎవరికి ఫోన్ చేయాలనుకుంటారు నాకు తెలుసు. ఇంతకుముందు జరిగిన 5 బయటికి పట్ట. ఎవరు ఇరుక్కునేది? నువ్వే. మళ్ళీ ఎవరికి ఇబ్బంది ఆలోచిస్తానవా నువ్వేమన్నా కొద్దిగా? ఇప్పుడు ఎలా అయినా నన్ను తెలుసు కదా. ఫోన్ ఒకసారి ఏంటికి ఫోన్ ఒకసారి ఎందుకు చెప్పు. ఫోన్ అదే ఎందుకు ఒకసారి ఇస్తా. ఎందుకు ఇస్తావు? చివరి మాట ఒక మాట మాట్లాడిస్తా. ఎవరు చివరి? నా చెప్పిన చివరి మాటలు నేను మెసేజ్ పంపిస్తా వాళ్ళకి. ఎవరికి? ఎవరు చెప్పాలనుకుంటా చివరి మాటలు ఏమి? లవ్ యూ డాడీయా, లవ్ యూ మమ్మీయా? సరే ఏది కాదు నీకు? లవ్ యూ పాపానా? ఇయ్యన్నా ఒకసారి. ఏం కాలనా? ఏమి ఫోన్ ఉంచుకుంటూ ఫోన్ వద్దా నీకు? 10 రూపాయలు మ్యాగీ ఫోన్ ఏం ఆపేసినావు? ఫోన్ ఇయ్యన్నా. చివరి మాటలు నేను చూస్తాను. నువ్వేం చెప్తా? ఫోనే నాకు ఆధారం అన్నా. ఆన్లైన్ బుకింగ్ మాసలేనా? వేరేది వీడియో చేసేది వచ్చిన మాలు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటాను. టైం పాస్ అన్నీ అట్లా. నువ్వు ఏమైనా చేస్తా అంటే అట్లా. బాడీకి లేదండి కదా, బాడీ డబ్బులు కూడా ఇస్తాం. చేస్తావా అట్లా? నిజమన్నా? నిజంగా నేను చూపిస్తాను. నీ సెల్లుని కూడా చూపిస్తుంది. నిమేష్ చౌదరి అని కొట్టి వస్తుంది ప్యాటర్న్. నేను యూట్యూబ్లో వే కొట్టు. డబ్బులు ఇస్తాం, బాడీకి ఇస్తాం, అన్నీ ఇస్తా. నేను చెప్పినట్టు మాట్లాడంతే అయిపోయా. నేను కొడతాను.